హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా 3 ఎకరాల వారికి రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలను విడుదల చేసినట్లు కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక 3 ఎకరాల వారికి ఏదైతే మనకు రైతు భరోసా నిధులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అసలు మాకు డబ్బులే రాలేదు, మీరు మాత్రం 3 ఎకరాలకు 2 ఎకరాలకు జమ అయిందని చెప్తూనే ఉన్నారు. ఇక మీరు అబద్ధాలన్నీ చెప్తున్నారని మనకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. ఇక్కడ అబద్ధాలు చెప్పలేదు ఎవరు కూడా. ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ని మీకు ఇక్కడ నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున ఎంతమందికి రైతు భరోసా డబ్బులు పడింది 3 ఎకరాల వారికి, ఇక మిగిలిన వారికి ఎప్పుడు పడుతుంది అనే విషయాలన్నీ కూడా మీతో నేను తెలియజేస్తాను. ఇక్కడ 3 ఎకరాల వారికి నిలిపినట్లు కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. ఇక 3 ఎకరాల వరకే మనకి ఒక రైతు భరోసా వేసి మిగిలినటువంటి ఎకరాల వారికి ఎప్పుడు వేస్తారనే విషయాన్ని ఇక్కడ నేను తెలియజేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. నిజంగా మీరు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులు అయితే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయరు, మీకు అవసరం కాబట్టి తప్పకుండా మీరు చివరి వరకు చూస్తారు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్లో, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. చాలా మంది ఏంటంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చూసి వెళ్ళిపోతున్నారు కానీ దయచేసి లైక్ చేయండి. అలాగే షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి. మీరు కూడా మీతో పాటు మీ బంధువులు కూడా తెలుసుకుంటారు. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరు కూడా ₹1 కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాలి. మీరు ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో అప్పుడే మీరు మనకు కొద్దిగా సహాయం చేసినటువంటి వారు అవుతారు. తప్పకుండా మీకు ఎదురుగా కనిపిస్తుంది ఒక QR కోడ్. మీరు ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు ₹10 నుంచి మొదలుపెట్టి 100, 200, 1000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీరు ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటారు, ఎన్నో రకాలుగా డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతుంటాయి. ఇక మాలాంటి వారికి తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి. మీకు అంతా దేవుడు మంచి చేస్తాడు, తప్పకుండా సహాయం చేయండి. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఇక్కడ ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది కదా మీకు, దానిని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే మీకు ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం కూడా నేను ఎదురు చూస్తూ ఉంటాను, తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ సహాయం కూడా నాకు చాలా విలువైంది. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ ద్వారా జెన్యూన్ న్యూసే ఉంటుంది. ఒకరోజు ఇలా అలాగో మనకు పథకాలు అమలు అవుతాయి, అంతేకాని ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అయితే ఉండదు. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం అన్ని ఛానళ్ళ కంటే ముందే మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, దానిపైన నొక్కితే చాలు. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి సహాయం చేయడం మర్చిపోవద్దు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖుని రైతు భరోసా నిధులు అయితే విడుదల చేశారు. ఇక రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా రైతులకు ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు నిధులు జమైనట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక రైతులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామనింది. ఇక్కడ కానీ చూస్తే 5 రోజులకు 1 ఎకరానికి చొప్పున డబ్బులు పడుతున్నాయి. అంటే 26వ తారీఖున విడుదల చేసిన డబ్బులు కాస్త మీకు ఈ యొక్క దాదాపు అంటే 26వ తారీఖున ఆదివారం ఆ రోజు డబ్బులు పడలేదు. ఇక సోమవారం నుంచి కూడా డబ్బులు పడడం మొదలైంది. ఇక అప్పట్లో మనకు చూసుకుంటే మనకు 3వ తారీఖు వరకు కూడా కేవలం 1 ఎకరం వారికి ₹6,000 అయితే జమ అయింది. ఇక 5వ తారీఖున మొదలు పెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం 5వ తారీఖు నుంచి 2 ఎకరాల వారికి జమ చేయడం జరిగింది. అంటే 1 ఎకరం వారికి 4వ తారీఖు వరకు కూడా 1 ఎకరం వారికి డబ్బులు పడితే
ఇక 5వ తారీఖు నుంచి కూడా 2 ఎకరాల వారికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మనకు 10వ తారీఖు అంటే 5వ తారీఖు నుంచి 5 రోజుల పాటు కూడా 2 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. ఇక 10వ తారీఖున మనకు 3 ఎకరాల వారికి డబ్బులు వేయడం మొదలు పెట్టామని, ఇక 3వ తారీఖు నుంచి కూడా డబ్బులు వేయడం మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఎంతమందికి డబ్బులు జమ అనేది చూస్తే కనుక ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కీలక అప్డేట్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ నేను మీకు చూసే వివరాలంటివి నేను అందిస్తాను. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 3 ఎకరాల వరకు సాగులో ఉన్నటువంటి భూములకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలను విడుదల చేసింది. ఇక నిన్న ఒక్కరోజే దాదాపు 9.56 అంటే 9,56,000 మంది రైతుల ఖాతాల్లోకి 1,234 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు అంటే ఫిబ్రవరి 5వ తారీఖున మనకు 17 లక్షల మందికి, ఫిబ్రవరి 10వ తారీఖున 8.5 లక్షల మందికి కూడా డబ్బులు అయితే వేశామని, ఇక నిన్నటి రోజున 9,56,000 మందికి 1,230 కోట్లు అంటే 3 ఎకరాల వారికి డబ్బులు జమ చేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక 10వ తారీఖున డబ్బులు పడ్డాయి, 11వ తారీఖున డబ్బులు పడలేదు, 12వ తారీఖున డబ్బులు పడ్డాయి, 13వ తారీఖున డబ్బులు పడలేదు, ఇక 14వ తారీఖున ఈ రోజు డబ్బులు పడుతున్నాయి. కాబట్టి 3 ఎకరాల వారికే పడతాయండి. దాదాపు 5 రోజుల సమయం అనేది తీసుకుంటుంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి 15వ తారీఖు అంటే రేపటి వరకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి. తర్వాత మళ్ళీ 16 నుంచి 4 ఎకరాల వారికి త్వరలోనే జమ చేస్తామంటున్నారు ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో పడిపోతే డబ్బులు అనేది జమ అయిపోతాయి అనమాట. ఇక మిగిలినటువంటి వారికి మనకు త్వరలోనే నిధులు సమకూర్చుకుని డబ్బులు విడుదల చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. డబ్బులు జమ కాకపోయినా కూడా ఏ కారణం చేత డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుని మీరు ఈ యొక్క కంప్లైంట్ అనేది కనుక చేసినట్లయితే ఏఈఓ గారిని మీరు అడిగినట్లయితే మీకు డబ్బులు వేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి 18,000 రూపాయలు జమ అవుతూ ఉన్నాయి. 1 ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇక నిన్నటి వరకు కూడా 3 ఎకరాల వారికి డబ్బులు వేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తున్నాను. ఒక్కరోజే 9,56,000 మందికి 1,230 కోట్ల రూపాయలు జమ అయినట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక మరికొన్ని రోజుల పాటు కూడా అంటే వచ్చే నెల 31వ తారీఖు వరకు కూడా అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని నిన్నటి రోజున మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఏ రైతుకు ఇబ్బంది ఉండదు, తప్పకుండా మీకు డబ్బులు వేయడానికే ప్రభుత్వం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఒకవేళ మీకు 1 ఎకరానికి డబ్బులు రాకుండా ఉన్నా, అలాగే 2 ఎకరాలకు డబ్బులు రాకుండా ఉంటే మీ ఏఈఓ గారిని కలిసి లేకపోతే ఏఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు రాలేదనే విషయాన్ని తెలుసుకుని మీరు ఈ యొక్క పథకాలకు అంటే ఏ ప్రాబ్లం చేత రాలేదో తెలుసుకుని అది క్లియర్ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా మళ్ళీ కూడా డబ్బులు అయితే వస్తాయి. మీరు ఇందులో ఎటువంటి డౌట్ లేదు, మీకు ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా అంటే మరొక 2 రోజులు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా మనకు 3 ఎకరాల వారికి డబ్బులు పడితే ఒకసారి చెక్ చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.